యేసుక్రీస్తు రక్తముతో కడగబడే వ్యక్తుల్లో ఎవరైనా ఇదిగో స్కిన్ టైట్ బట్టలు వేసుకొని నా శరీర సౌష్ఠవం 10 మందికి కనపడాలి, నా అవయవ సౌష్ఠవం 10 మందికి కనపడాలి, ఆ మనస్తత్వం ఎవరిలోనైనా ఉన్నదా అంటే దాని అర్థం గొలియాతుగాడి ఆత్మ పరిపాలన చేస్తుంది, ఫిలిష్తీయుడి ఆత్మ వ్యక్తుల మీద పనిచేస్తుంది. జాగ్రత్త. శరీర సౌష్ఠవం బయట కనపడేటట్లుగా ఇలాంటి బట్టలు వేసుకొని వెక్కిలి చేష్టలు చేస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఈ గొలియాతుగాడి ఆత్మ కింద బ్రతుకుతున్న వ్యక్తుల్నే మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు తల్లులారా, కప్పుకోవటం నేర్చుకోండి, విప్పుకోవటం నేర్చుకోవద్దు. కప్పుకోవటం దైవికమైన ఆరాధన, విప్పుకొని తిరగటం దయ్యపు ఆరాధన. అమెరికాలో ఒక పాస్టర్ గారు తమ్ముడు నోవా పంపించాడు. చర్చెస్కి కొంతమంది యవనాడ పిల్లలు, వివాహమైన తల్లులు మిడ్డీలతో వస్తే ఊరుకోలేదు ఆయన. ఏదో అంటారు కదా, మోకాల దాకా వేసుకుంటారు కదా, ఏంటదమ్మా మిడ్డీయా బుడ్డియా ఏదో అంటారు కదా, మిడ్డీలతో అమెరికాలో పాస్టర్ అండి. తమ్ముడు గుర్తుందో నాకు పంపించు. ఏ అమెరికన్స్, దిస్ ఈస్ హోలీ ప్లేస్. పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలం ఇది. ఇష్టానుసారమైన బట్టలతో రావద్దు. శరీరాన్ని కప్పుకొని రండి. అలాగని మందిరానికి వచ్చి కప్పుకొని తర్వాత, ఆ సేవకుడు చెప్పిన మాట, మందిరానికి వచ్చినప్పుడు కప్పుకొని తర్వాత విప్పుకోమని కాదు. ఎక్కడికి వెళ్ళినా దేవుని పిల్లలు దైవభక్తి కలిగిన వారికి తగినట్లుగా మనం బ్రతుకుతాం కాక. మన పెంతుకోస్తోళ్ళు కొంతమంది హుషారు ఉంటారు. చర్చికి వచ్చే బట్టలు వేరు, కాలేజీకి వెళ్ళే బట్టలు వేరు. చర్చికి వచ్చే బట్టలు మాత్రం నిండు బట్టలు, కాలేజీకి వెళ్ళే బట్టలు మాత్రం అందులో సగం దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేనా? పెంతుకోస్తోళ్ళు మహా హుషారు. అమ్మమ్మో, చర్చికి వచ్చేటప్పుడు మాత్రం జెర్మియా అంత పెద్ద పట్టించుకోడు, కానీ అమ్మో జోతక్క కంటిలో పడ్డామంటే ఇంతే సంగతులు చిత్తగించవలేను, మనం సిలువుకి ఎక్కినట్టే లెక్క. శరీర సౌష్ఠాన్ని కనపరుచుకునేవాడు ఫిలిష్తీయుడు. సరే, 40 రోజుల పాటు వాడు బలాన్ని చూపించి ఇశ్రాయేలీయులను బెదిరిస్తే, ఈ 40 రోజుల పాటు ఈ సైనికులు ఒక్కడి యుద్ధానికి దిగల. చివరికి సౌలు కూడా యుద్ధానికి దిగల. మళ్ళా 40 రోజుల పాటు సైనికులకు వచ్చే భోజనం వస్తానే ఉంది. సైనికులకు మామూలు భోజనం వస్తుందా? పిస్తా, హల్వా, బాదం, ఇంకేమున్నాయి, కాజు, కోడి పుంజు తింటానే ఉన్నాడు. ఒక్కడి యుద్ధానికి రాట్లా. ప్రాణానికి తెగించి జీవము కలిగిన దేవుని సైన్యములను ఎదిరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడని ప్రాణానికి తెగించి, ప్రాణాన్ని అడ్డుపెట్టి గొలియాతును చంపి ఇశ్రాయేలీయుల మధ్యలో విజయబేరిని మోగించి, ఒక్క మాటలో చెప్పాలంటే చంపబడాల్సిన సౌలును దావీదు బ్రతికించాడు. చంపబడాల్సిన యోనాతానును దావీదు బ్రతికించాడు. ఓ మాటలో చెప్పాలంటే దావీదు సౌలుకు ప్రాణభిక్ష పెట్టాడు. చెప్పండి ఈ మాట, నాకు వినపడలేదురా తల్లి. ప్రాణభిక్ష పెట్టినటువంటి దావీదు పట్ల సౌలు ఏం చేశాడో తెలుసా? ప్రాణభిక్ష పెట్టిన దావీదు ప్రాణం తీయటానికి పరిగెత్తాడు. చూడండి అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటెను విసిరేను. ఏం చేయాలనుకున్నాడట? దావీదును దేనికి బిగించాలనుకున్నాడు? ఏమండి, మన గోడకు బిగించేది ఏది? నా వైపు చూసానా చెప్పండి రా తల్లి. గోడకి ఏం బిగిస్తాం? దావీదేమన్నా మేక? దావీదేమన్నా శేల? ప్రాణభిక్ష పెట్టినోడు కదా దావీదు.
తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి మరణంలో నుంచి జీవానికి దాటించాడు కదా దావీదు. ఎంతో ఉపకారం చేసిన దావీదు ప్రాణం తీయటానికి పరిగెత్తాడు. ఎందుకో తెలుసా? సౌలు కృతజ్ఞత లేనోడు. అయ్యా, నా వైపు చూడండి, నా చేతులెత్తి దండం పెట్టి చెప్తా, జీవితంలో నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీకు చిన్న సహాయం చేసిన వ్యక్తులను కూడా ఎప్పుడు మర్చిపోకుండా, నీకు ఉపకారం చేసిన వ్యక్తులకు ప్రత్యుపకారం చేయటం మనం నేర్చుకుందుముగాక. దేవా, నేను కష్టస్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ మొద్దన్నం పెట్టాడయ్యా, నేను ఏడుస్తూ ఉన్నప్పుడు పలానా బిడ్డ పలకరించాడయ్యా, నేను దుఃఖంతో ఉన్నప్పుడు పలానా ఆయన నన్ను ఓదార్చాడయ్యా. ఎప్పుడు నీ హృదయం కృతజ్ఞతతో నిండుకోవాలి. కృతజ్ఞత లేని సౌలు అంతం చూడండి. ఇది కళ్ళతో చూశాడు కదా. నేనంట దావీదు ఒరిజినల్గా కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు. ఈ మరణం చూసిన తర్వాత అయ్యో, కృతజ్ఞతా బుద్ధి లేకపోవటాన్ని బట్టే కదా సౌలు జీవితం ఎలా అయిపోయింది. నా జీవితం అలా కాకుండా ఉండునట్లుగా నేను కృతజ్ఞత కలిగి బ్రతకాలని బైబిల్ చరిత్రలో 66 పుస్తకాలలో, నా వైపు చూడండి, 66 పుస్తకాలలో 42 మంది రాజుల్లో కృతజ్ఞతా బుద్ధి కలిగిన మొట్టమొదటి రాజైన దావీదు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమె. ఇంకోసారి పెద్దగా చెప్పండి. కృతజ్ఞతా బుద్ధి కలిగిన మొట్టమొదటి వ్యక్తి దావీదు. ఎంత కృతజ్ఞత కలిగిన వాడో తెలుసా? తాను రాజైన వెంటనే 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తను ఉపకారం చేసిన మనుషుల పట్ల. సమూయేలు 2వ గ్రంథం, నీకు దొరకదలే చిన్న, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఎవరిని బట్టి ఉపకారం? యోనాతానును బట్టి. యోనాతానును బట్టి సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేయాలనుకున్నాడు. అరే, యోనాతాను ఏమైనా తన ఆస్తిలో పావుభాగం దావీదుకి ఏమన్నా ఇచ్చాడా? ఏమన్నా ఇచ్చాడా? ఓ నెల రోజులు సరిపడ రేషన్ ఏమన్నా ఇచ్చాడా? చెప్పండి, ఏమన్నా ఇచ్చాడా? ఏమీ ఇలా. కత్తి, దుప్పటి, నడికట్టు, ఆ కష్టస్థితిలో తనను ఆదరించింది గుర్తుకు తెచ్చుకొని యోనాతానును బట్టి దావీదు సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేయటం ప్రారంభించాడు. ఆ ఉపకార బుద్ధే దావీదును ఉన్నత శిఖరంలో నిలవబెట్టింది. దావీదు ముగింపు అంత ఘనంగా ఉండటానికి కారణం, అమ్మా, అయ్యా, నా వైపు చూడండి, నువ్వు హైదరాబాద్ వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ కష్టస్థితిలో గ్లాసుడు బియ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని, దేవా, వాళ్ళ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి, వాళ్ళ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి. ఆ నెల అద్దె కట్టకపోతే ఓ 1000 రూపాయలు అద్దె కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను నిలవబెట్టిన తర్వాత వాళ్ళకు ప్రత్యుపకారం చేసే వ్యక్తులుగా ఉందుముగాక. ఉపకారికి పొరపాటున మనం అపకారం చేయకూడదు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయాలి. చివరికి అపకారం చేసిన వాడికి కూడా మనం ఉపకారం చేసే వ్యక్తులుగా ఉండాలి. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్పారు. మానవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు తాను నేర్చుకోవాల్సిన మొట్టమొదటి గుణం చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి. 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అందరూ చివరి మాట నాతో కలిసి చెప్పండి. మొదట తమ ఇంటి వారి యొడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. నా వైపు చూసి చెప్పండి. నేను ముగిస్తున్నాను ఇక్కడ. దీని కంటిన్యూషన్ సెకండ్ సర్వీస్లో చెప్తాను, థర్డ్ సర్వీస్లో చెప్తాను. నాతో కలిసి చెప్పండి. అందరూ తమ తల్లిదండ్రులకు మొదట ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను.
ఎవరికి ప్రత్యుపకారం చేయటం నేర్చుకోవాలట? మానవ బ్రతుకులో ప్రతి మనుష్యుడు మొట్టమొదట తనను కన్న తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేసేవాడిగా ఉండాలి. నవమాసాలు మోసి ప్రసవేదన పడి నేను కని 20 సంవత్సరాలు పెంచిందే అమ్మా, 25 సంవత్సరాలు పోషించాడే నాన్న. నాన్న అనే పేరు వినటంతో, అమ్మ అనే పేరు వినటంతో నీ గుండెల్లో నుంచి ఒక ప్రేమ పొంగి పొరలాల. ఈ అమ్మే కదా నన్ను పెంచి పెద్ద చేసింది, ఈ నాన్నే కదా నా కొరకు కష్టపడి నన్ను ఇంతటి వాడిని చేసింది. ఈ తల్లిదండ్రుల రుణం ఎలా తీర్చుకోవాలని ప్రతి మనుషుడు మొదట తన తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేసే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. దేవుడు అక్కడ అంటాడు, ప్రత్యుపకారము చేయ నేర్చుకొనవలెను. నేర్చుకోవాలి అని ఎందుకన్నాడు? రే ఇంగ్లీష్ నేర్చుకోరా అన్నామంటే దాని అర్థం ఏంటి? ఆడికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేర్చుకోమన్నాం, అంతే కదా? అంతే కదా? చెప్పండి కొంచెం గట్టిగా. ఒరే లెక్కలు నేర్చుకోరా అన్నాం అంటే వాడు లెక్కల్లో ఐన్స్టీన్ కన్నా కాబట్టి నేర్చుకోమన్నాం, అంతేనా? కాదు. వాడికి లెక్కలు రావు గనక నేర్చుకోమన్నాం, వాడికి ఇంగ్లీష్ రాదు గనక నేర్చుకోమన్నాం, సైన్స్ రాదు గనక నేర్చుకోమన్నాం. ఎందుకు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి అని అంటున్నాడో తెలుసా? ఈ కడవరి దినాల్లో తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేని పిల్లలు పుట్టుకొస్తున్నారు. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు, గమనించండి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు ఒక తల్లిదండ్రుల, రెండవది మీ ఆత్మలను పోషించే ఆత్మీయ తల్లిదండ్రులు. ఆదివారం ఒక్క 40-50 గంట సేపు వాక్యం చెప్పడానికి గంటల తరబడి దేవుని దగ్గర మేము ప్రసవేదన పడాలి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఇవ్వటానికి నేను పండుకునేసరికి 2 అయిద్దో 3 అయిద్దో, ఎక్కడో మీటింగ్కి వెళ్ళి అయ్యో రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ లేదు. ఎందుకు? నా పిల్లలకు దేవుని వాక్యం అనే ఆహారం ఇవ్వాలి, చక్కటి మన్నాతో బిడ్డలను పోషించాలి. మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి జీవితంలో ఎప్పుడు ఈ ముగ్గురికి నువ్వు ప్రత్యుపకారం చేస్తే నీ దేవుడు నీకు ఉపకారం చేయటం ప్రారంభిస్తాడు, నీ దేవుడు నీకు మేలు చేయటం ప్రారంభిస్తాడు. ఈ కాలంలో ప్రాముఖ్యంగా చాలామంది పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఈ మొసలి వాసన మాకు పడదు అనండి ఒకసారి. అంటే ముసలితనం వచ్చేది మీ అమ్మకేనా? ముసలితనం వచ్చేది మీ నాన్నకేనా? ముసలితనం వచ్చేది మీ అత్తకేనా? ముసలితనం వచ్చేది మీ మామకేనా? రేపు నువ్వు ముసిలిదానివి అవుతావు. నా వైపు చూడండి రా తల్లి, రేపు నువ్వు ముసిలిదానివి అవుతావు. ఏది విత్తుతావో అది కోస్తావని బైబిల్లో రాసింది కదా. నీ కడుపును పుట్టిన నీ కొడుకే, మమ్మీ నాకు ముసలి వాసన పడదు మమ్మీ అని అన్నాడు. రే నిన్నెట్టా కన్నావురా, నిన్నెట్టా పెంచావురా, ఇంత కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తే నన్ను పట్టుకొని ముసలి వాసన పడదంటావా? ఎవరా నువ్వు మనిషివేనా అంటే అప్పుడు కొడుకు అంటాడు, నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష, మా తాతను అన్నావుగా, నువ్వు మా నాయనమ్మని అన్నావుగా, అమ్మో ఈ విద్య నీ దగ్గరే అనండి ఒకసారి పర్లేదు, ఈ విద్య నీ దగ్గరే నేర్చుకున్నానమ్మా. కొత్తగా నేను ఎక్కడో కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ నేర్చుకున్నది కాదు, ఇది నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అంటాడు. చాలాసార్లు చెప్పా, తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చారంటే వారు పసిపిల్లలతో సమానం. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం వస్తుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులకు చిన్నపిల్లల లాంటి మనస్తత్వం వచ్చిందో నీ గుండెలో నుంచి బయలుదేరాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు నన్ను ఎట్లా చూసుకున్నారో నా తల్లిదండ్రులను నేను ఒక చిన్న పిల్లోడును చూసుకున్నట్టు చూసుకోవాలి. ఆ అవకాశం నాకు ఇచ్చేవి దేవా, వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చేవని పరుగున వాళ్ళకి సేవ చేసే వ్యక్తులుగా దేవుడు మనలను దీవించునుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. 80 సంవత్సరాలు పెద్ద ఆయన కిటికీ దగ్గర కూర్చున్నాడు. అటునుంచి ఏదో శబ్దం వినపడుతుంది. రే నానా కొడుకుని పిలిచాడు. ఏ నానా పిలిచావు? ఆ కిటికీ వైపు నుంచి ఏదో శబ్దం వస్తుందిరా, ఏంట్రా అది? అది పిచ్చుకున్నానా? పిచ్చుకులే.
ఒక 5 నిమిషాల తర్వాత మరలా తండ్రి, రే నాన్నా, ఈసారి ఇంకోటి ఏదో శబ్దం వస్తుంది, అదేంటి నాన్నా? అది కాకిలే నాన్నా. ఇంకొక 5 నిమిషాల తర్వాత, రే నాన్నా, ఆ కిటికీ మళ్ళా ఇంకొక శబ్దం ఏదో వస్తుంది నాన్న, ఏంటది? ముసలోడా, ఎందుకు నీకు అవన్నీ లెక్కలు? అది కోకిల్లే. ఏ శబ్దం అయితే నీకెందుకో? నీకు అన్ని లెక్కలు కావాలా? మొత్తం అన్నం పెడితే తిని పండుకోక ఆ కిటికీ పక్కనేంటి, అదేంటి, ఆ అరుపేంటి, ఎరుపేంటి, నీకు అన్ని లెక్కలు కావాలా ముసలోడా? మొత్తం అన్నం పెడితే తిని పడుకోవచ్చుగా అన్నాడంట. ఆ తండ్రి మాట మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళాడట. కొడుకు చూస్తున్నాడు, ఏంటి గదిలోకి వెళ్ళాడు? ఏమలే, పోతే పోయాడులే ముసలోడు. 80 సంవత్సరాలు దాటిన వయసులో ఒకరోజు ఆ మంచం మీదే, బట్టల్లోనే, దుప్పట్లోనే, కట్టుకున్న లుంగిలోనే యూరిన్ పాస్ చేశాడట. ఆ గది అంతా యూరిన్ వాసన వస్తూ ఉంటే ఇక భార్య చెప్పిందో ఏం జరిగిందో తెలీదు, కొడుకు రానే వచ్చాడు. నీకు ఈడుంది కానీ ఎవరూ లేదు ముసలోడా, బట్టల్లో యూరిన్ పోసుకుంటావు, అసలు నీకు బుద్ధి ఉందా? 85 సంవత్సరాలు ముసలోడు అయ్యావు, ఏమైపోయింది నీ బుద్ధి? బట్టల్లో యూరిన్ పోసుకుంటావా? లుంగి అట్లా లాగి తండ్రిని పెటా 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 కొట్టాడట. మమ్మల్ని సంపూదించడానికి పుట్టావు, బట్టల్లో యూరిన్ పోసుకుంటావా? ఆ బుద్ధి జ్ఞానం నీకు ఉండొద్దా? కొడుకు పెటా పెటా కొడతా ఉంటే 85 సంవత్సరాల వృద్ధుడు ఏమీ చేయలేక అలాగే కళ్ళమటి నీళ్ళు పట్టపట్టు రాలుస్తూ గదిలోకి వెళ్ళాడట. ఏంటి ముసలోడు, నేను ఏమన్నా కానీ ఏడ్చుకుంటా గదిలోకి వెళ్తాడేంటి? సరే పోతే పోయాడు ముసలోడు. చిరాకు పట్టాడు. మోకాళ్ళు వంగని స్థితిలో, అది ఆ రోజుల్లో వెస్ట్రన్ ల్యాబరేటరీ లేకపోవటాన్ని బట్టి వాష్రూమ్కి వెళ్తే కొంచెం ఆ మలం వాష్ బేషన్కి, ఆ బేషన్కి బయటపడిందట. రూమ్ అంతా వాసన వస్తూ ఉంటే ఈ కోడలు వెళ్ళి చూసింది. ఆ మలం ల్యాబరేటరీ షింక్ బయటపడి ఉంటే ఇక చూసి, మీ నాన్న కావాలనే బయట చేశాడు. బట్టల్లో యూరిన్ పోయడం అన్న అంతటితో ఆపకుండా సాధించాలని చెప్పి, నన్ను ఏడిపించాలని చెప్పి చూడు ల్యాబరేటరీని బయటపోయాడు. బుద్ధి ఉంది అసలు? నేనైతే ఈ ఇంట్లో ఉండలే, ఆ తల్లి ఏదో అంది. ఇక మనోడు కోపం తెచ్చుకున్నాడు. మూల కుక్కను కొట్టే కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని, గమనించండి, 87 సంవత్సరాల వృద్ధుడిని కొడుకు పెటా 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 కొట్టాడట. ఏం చేయగలుగుతాడు తండ్రి? ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? వీధుల్లోకి వెళ్ళి భిక్షాటం చేసుకొని అడుక్కోగలుగుతాడా? భిక్షాందేహి అని అడుక్కుంటే కొడుకు పరువేమైపోతావు కదా. కృంగిన హృదయంతో ఏడ్చుకుంటా మరలా గదిలోకి వెళ్ళాడట. పండుకొని ఏడుస్తున్నాడు. కొడుకు అర్థం కాల, ఏంటి నేను తిట్టినప్పుడల్లా గదిలోకి వెళ్తున్నాడు, ఏడ్చుకుంటా గదిలోకి వెళ్తున్నాడు, ఏముందా గదిలో అని చెప్పి కిటికీలో నుంచి గది వైపు చూశాడు. ఆ తండ్రి అలా సాష్టాంగ పడిపోయి ఉన్నాడు. పక్కన డైరీ ఉంది. ఏంటి డైరీ ఎదురు పెట్టుకుని ఓపెన్ చేసుకొని అట్లా పడిపోయి ఉన్నాడు ఏంటి అని చెప్పి ఆ గదిలోకి వెళ్ళాడు. డైరీ తీశాడు. డైరీ మీద ఏమని రాశాడో తెలుసా? నాకు కళ్ళు సరిగ్గా కనపడక, వినికిడి సరిగ్గా లేక, నాన్న అదేంటి అని అడిగితే, పిచ్చుకా, కాకిలే ముసలోడా, అది కోకిళ్ళ ముసలోడా, ఎందుకు నీకు ఇవన్నీ అని అన్నాడు. 3 సార్లు అన్నందుకే వాడు నా మీద అంత చిరాకు పడ్డాడే. వాడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు డాడీ ఆ ఎగురుతుంది ఏంటి అన్నాడు. పక్షిరా అన్న. పక్షి అంటే ఏంటి డాడీ? ఎగిరేదిరా అన్న. ఎక్కడ ఎగురుతుంది డాడీ? ఆకాశంలో ఎగురుతుందిరా అన్న. ఆకాశం అంటే ఏంటి డాడీ? అదే సూర్య చంద్ర నక్షత్రాదులు ఉండేదిరా అన్న.
డాడీ సూర్యుడు అంటే ఏంటో చెప్పవా, చంద్రుడు అంటే ఏంటో చెప్పవా, నక్షత్రాలంటే ఏంటో చెప్పవా. ఒక పిచ్చు కోసం 100 ప్రశ్నలు అడిగాడు. నేను విసుక్కోలా. నా కొడుకు ప్రశ్నలు అడిగే కొద్దీ నా హృదయంలో ఏమనిపించిందో తెలుసా? వీడి మనసులో ఇన్ని ప్రశ్నలు వచ్చినాయంటే రేపు పెరిగి పెద్దోడైన తర్వాత ఐన్స్టీన్ అంత గొప్పోడవుతాడేమో, ఎంత గొప్ప మేధావి అవుతాడేమో. నా కొడుకు అడిగే ప్రతి ప్రశ్నకి ఉబలాట పడతా నేను సమాధానం చెప్పా. ఇంకడుగు నాన్న. వాడు అడిగే కొద్దీ ఎక్కడ విసుగుదల లేకుండా అన్నిటికీ సమాధానం చెప్పా. కింద రాస్తాడట, నా ప్రేమకు నా కొడుకు ప్రేమకు ఎంత తేడా ఉంది. వాడిని పిచ్చి ప్రేమతో ప్రేమించా. 100 ప్రశ్నలు అడిగినా ఓర్పుతో సమాధానం చెప్పా. వీడు ఒక్క ప్రశ్నకే ఇంత అలసిపోయాడే. కొడుకు చదువుతున్నాడు, కళ్ళమ్మ నీళ్ళు పట రాలుతున్నాయి. ఆ కింద రాస్తాడు, నా కొడుకు చిన్నపిల్లుడిగా ఉన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్దామని డ్యూటీకి బయలుదేరా. మంచి బట్టలు వేసుకున్నాను, టక్ చేశా, టై కట్టా, ఇక రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్దాం అనుకున్నాను. ఈలోపు నా కొడుకు ఎదురుగా వచ్చి డాడీ అన్నాడు. ఈయన చూడటంతో నాకు ముద్దు అనిపించింది. వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఇట్లా ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే వాడు ఇస్త్రీ చేసి మంచి బట్టలు వేసుకున్న నా బట్టల మీదే యూరిన్, లావిట్రిన్ 2 పోయాడు. నేను చెయ్యెత్తి కొట్టల, నా కొడుకుని నేను చెయ్యెత్తి కొట్టల. వాడు యూరిన్ పోయినా, నా బట్టల మీద లావిట్రిన్ పోయినా నేను ఇంత కూడా చిరాకు పడలే. వెంటనే బట్టలు మార్చుకున్నా, ఇస్త్రీ చేసుకు, వెంటనే వాష్రూమ్కి వెళ్ళా, బట్టలు తీసేసా, స్నానం చేసుకున్నా, కొత్త బట్టలు వేసుకున్నా. మరలా నా కొడుకు ముద్దు పెట్టి నేను డ్యూటీకి వెళ్ళా. వాడు నా బట్టల మీదే యూరిన్ పోయినా నేను చిరాకు పడలేదే. యూరిన్ పాస్ అవుతుందన్న స్పృహ లేక 85 సంవత్సరాల వృద్ధాప్యంలో బట్టల మీద యూరిన్ పోతే నా ప్రేమకు నా కొడుకు ప్రేమకు ఎంత వ్యత్యాసం ఉందో కదా. ఆ తండ్రి రాసిన వాటన్నిటినీ చదువుతా వీడు గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తా. నిజమే కదా, నా తండ్రి నన్ను ఎంత ప్రేమించి నా పట్ల ఎంత ఆప్యాయతను పంచాడు కదా. ఈ తండ్రి మీద నేను చిరాకు పడింది, ఈ తండ్రి మీద నేను కోప్పడింది, ఏ ముసలోడా అని ఈ తండ్రి నా అందని ఆ తండ్రి వైపు తిరిగి తండ్రి మీద పడి, తండ్రి కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడదామని తండ్రి దగ్గరికి వచ్చి నాన్న అని లేపుతున్నాడు. అప్పటికే ఆ నాన్న చచ్చిపోయాడు, ప్రాణం విడిచాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రి రుణం ఆ కొడుకు తీర్చుకోగలడా? 1000 జన్మలు లేవు, 1000 జన్మలు ఎత్తిన మరలా ఆ తండ్రిని కలుసుకోగలడా? ఒకే ఒక్క జీవితం. కన్న తల్లిదండ్రులకు, ఆత్మీయంగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు, పరలోకపు తండ్రికి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు గనుక ఆయనకు ప్రత్యుపకారం చేసే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. సౌలును చూసి నేర్చుకొని ఉపకార బుద్ధితో దావీదు బ్రతకటాన్ని బట్టి దావీదు ప్రారంభం ఎంత గొప్పగా ఉందో ముగింపు అంతకంటే గొప్పగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ చిన్న జీవితం ప్రతిరోజు అడగండి, యెహోవా నా అంతం ఎట్లుండున్నది నాకు చెప్పవా? నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియచేయవా? నా ఆయు పరిమాణం ఎంతైనది నాకు తెలపవా? ఇదొక్కటి, ఈ ప్రార్థన ఒక్కటి నీ మనసులో ఉంటే పాపం నీ కళ్ళ ముందు నథు పెంటతో సమానంగా ఎంచుతావు. అలాంటి దైవికమైన ప్రత్యక్షత, అలాంటి ఘనమైన ముగింపు దేవుడు మనందరికీ దయచేయునుగాక.